వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రలో కాంగ్రెస్ తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. కాంగ్రెస్కు ఏమాత్రం దేశభక్తి ఉన్నా అక్రమంగా రాష్ట్రంలో ఉన్న విదేశీయులను రోహింగ్యాలను పంపించేయాలని డిమాండ్. ధాన్యం కొనుగోళ్లలో నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావుపేట గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ డ్రైనేజీ సమస్యను సందర్శించిన మంత్రి పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో కురిసిన వర్షానికి ముంపుకు గురైన దుకాణాలను నాలాల పరిశీలన. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని చెప్పడానికి ఎమ్మెల్సీ కవిత లేఖే నిదర్శనం. కరీంనగర్లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రతో కాంగ్రెస్ తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్కు ఏమాత్రం దేశభక్తి ఉన్నా అక్రమంగా రాష్ట్రంలో ఉన్న విదేశీయులను రోహింగ్యాలను పంపించేయాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్పై చిన్నపాటి యుద్ధమే జరిగిందని, భారత సైన్యం చేసిన పోరాటాన్ని తగ్గించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అమెరికా ట్విన్ టవర్స్పై అల్ఖైదా దాడి చేసి 6,000 మందిని చంపితే 10 ఏళ్ల దాకా అగ్రరాజ్యం ఏమీ చేయలేకపోయిందని అన్నారు. 10 ఏళ్ల తర్వాతే ఒసామా బిన్ లాడెన్ను పట్టుకుని చంపిందని తెలిపారు. కానీ పెహల్గాం ఘటన జరిగిన 15 రోజుల్లోనే భారత సైన్యం ఉగ్రవాదుల అంతు చూసిందన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు. జోరు వానలో సాగిన యాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్, శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ, అప్పాల ప్రసాద్తో పాటు వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. కళాకారుల విభిన్న వేషధారణలతో, డప్పు నృత్యాలతో సాగిన యాత్రతో హిందువుల ఐక్యతను చాటి చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉద్వేగభరితంగా ప్రసంగించి కాంగ్రెస్ తీరుపై ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ లోపలకు వెళ్లి 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా? పాకిస్తాన్ ఆర్మీకి చెందిన 11 మిలిటరీ బేస్లను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా? 20% మేరకు పాకిస్తాన్ మిలిటరీ మౌలిక వసతులను ధ్వంసం చేయడం చిన్న యుద్ధమా? మన సైన్యం దెబ్బకు భయపడి యుద్ధం ఆపాలంటూ కాళ్ల బేరానికి రావడం చిన్న యుద్ధమా? ఏది చిన్న యుద్ధమో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. రాఫెల్ విమానాలు, భారత సైన్యం పోరాటాలపై రాహుల్ గాంధీ చులకనగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అందుకే రాహుల్ గాంధీకి భారతదేశంలో కంటే పాకిస్తాన్లోనే ఎక్కువ మంది అభిమానులున్నారని తెలిపారు. పాకిస్తాన్ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ ట్రెండింగ్లో ఉండడమే అందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్కు దేశభక్తి ఉంటే హైదరాబాద్లో కార్డన్ సెర్చ్ నిర్వహించి అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలను, విదేశీయుల్ని బయటకు పంపించేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కేంద్రానికి లేఖ రాస్తే తాము చూసుకుంటామని తెలిపారు. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కుహానా లౌకికవాదులకు వార్నింగ్ ఇవ్వడానికే హిందూ ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. పెహల్గాంలో ఉగ్రవాదులు హిందువులను దారుణంగా కాల్చి చంపారని, అందుకే పాకిస్తాన్పై దాడి చేసి నరేంద్ర మోడీ భారత సైన్యం సత్తాను చాటి చెప్పారని తెలిపారు. భారత సైన్యానికి సంఘీభావంగా నరేంద్ర మోదీకి మద్దతుగా ముందుకు సాగాలని కోరారు. పాకిస్తాన్ కొట్టుకపోతున్న విషయాన్ని పాకిస్తాన్ కు తెలుసు కాబట్టి ఇప్పటికే 20% డిఫెన్స్ వ్యవస్థను, పాకిస్తాన్ సంబంధించిన డిఫెన్స్ వ్యవస్థను మొత్తం ధ్వంసం చేస్తాం కాబట్టి ఇలా పాకిస్తాన్ భయపడుతుందన్న. కానీ దీన్ని చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ తప్పుడు ప్రచారం నమ్మద్దన్న. యుద్ధం ఆగలే. ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఈ రోజు జయశంకర్ గారు చెప్పారు, యుద్ధం ఆగలే. యుద్ధం నడుస్తూనే ఉంటది, యుద్ధాన్ని నడుపుతూనే ఉంటాం. పాకిస్తాన్ ఎన్ని రోజులు వాళ్ళ దేశంలో ఉగ్రవాదులకు స్థావరాలు ఇస్తావో ఆ స్థావరాలను ధ్వంసం చేసే వరకు కూడా, ఈ ఉగ్రవాదాన్ని మట్టు పెట్టే వరకు కూడా ఈ యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావుపేట గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సందర్శించారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో నెలల తరబడి జాప్యం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వరి పంట కోసి నెల రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని, ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్ప ఎక్కడా సమర్థవంతంగా జరగడం లేదని డాక్టర్ సంజయ్ విమర్శించారు. సాయంత్రం వేళల్లో ఉరుములు, ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నియోజకవర్గంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు నిల్వలు ఉన్నాయని, లారీల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మరో 10 రోజులు వర్షాలు పడతాయని, అప్పుడు ధాన్యం పరిస్థితి ఏంటని డాక్టర్ సంజయ్ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం మాజీ అధ్యక్షులు వెంకట్రావు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కాసేపు ద్విచక్ర వాహనంపై తిరుగుతూ డ్రైనేజీ సమస్యను సందర్శించారు.
హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో నిన్న రాత్రి కురిసిన వర్షానికి ముంపుకు గురైన దుకాణాలను నాలాలను పరిశీలించారు. సమస్యను గురించి దుకాణదారులు స్థానికులతో మాట్లాడారు. సత్వరమే వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టాలంటూ హైవే కాంట్రాక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బస్వాపూర్, పందిళ్ల బ్రిడ్జి, హుస్నాబాద్ పట్టణంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హైవే అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఒకవేళ ఇదే విధంగా జాప్యం చేస్తే కాంట్రాక్టర్పై అవసరమైతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు. వర్షపు నీరు ఇండ్లలోకి, దుకాణాల్లోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించామని, కొంత ఇబ్బంది జరిగినా ప్రజలు సహకరించాలని కోరారు. జరిగే హైవే పనుల్లో పట్టణంలో పనులను వేగవంతం చేయాలి. స్థానికులందరూ సహకరిస్తూ ఉన్న సందర్భంలో కొంత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల కనెక్టివిటీ అంటే డ్రైన్ టు డ్రైన్ వాటర్ ఫ్లో పోవడానికి కనెక్షన్ ఇవ్వకపోవడం వల్ల నిన్నటి వర్షాలకు హుస్నాబాద్ పట్టణంలో కొంతమంది ఇళ్లకు నీళ్లు వేరాయి బాధపడుతూ ఉన్నాం. అందుకే ఉదయాన్నే అధికారులతోటి కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం వరకు అన్ని కాలువల్ని ఎక్కడ కూడా వాటర్ నిలవకుండా ఉండే విధంగా ముందు త్రూ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని చెప్పడానికి ఎమ్మెల్సీ కవిత లేఖే నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కవిత లేఖకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కవిత రాసిన లేఖపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తెలంగాణ ప్రజల అనుమానాలకు బలం చేకూర్చేలా కవిత లేఖ ఉందన్నారు. ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ అనడానికి కవిత లేఖ నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని, కాంగ్రెస్ అంటే రాజకీయం అంటారు. కవిత లేఖపై కేసీఆర్, హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత లేఖను డైవర్ట్ చేయడానికి కేటీఆర్ చిట్ చాట్తో కాంగ్రెస్పై విమర్శలు చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై హెరాల్డ్ పత్రిక గురించి కేటీఆర్ మాట్లాడడం కవిత లేఖను డైవర్ట్ చేయడానికేనని విమర్శించారు. కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యమే మా బలమని చెప్పారు. బీజేపీ రాష్ట్రానికి అనేక అంశాల్లో అన్యాయం చేస్తున్నా బీఆర్ఎస్ మాట్లాడుకోవడానికి కేసీఆర్ చెబితేనే కిషన్ రెడ్డిని అధ్యక్షుడు చేశారనే ఆరోపణలకు బలం చేకూర్చేలా కవిత లేఖ ఉందన్నారు. కాళేశ్వరంపై కేసీఆర్కు వచ్చిన నోటీసులపై కవిత రాసిన లేఖపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటి కావడంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని తెలిపారు. బీజేపీపై బీఆర్ఎస్ ఎందుకు విమర్శలు చేయలేదో ఇప్పుడు కవిత లేఖ ద్వారా అర్థమవుతుందన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు వ్యాఖ్యలు చేయలేదో కవిత లేఖకు టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని కోరారు. తెలంగాణ సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ. కవిత గారు అడిగిన ప్రశ్ననే కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ లోని కొంతమంది కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటా ఉన్నారు. గత 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు? ఇది మంచిది కాదు కదా. ఇంత పెద్ద ఎత్తున కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా, లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను, అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారు అని. ఎరువుల దుకాణాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. గోదాములను, ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. గాంధీ రోడ్డులోని పలు ఎరువుల దుకాణాలు, గోదాములను సందర్శించిన కలెక్టర్ రికార్డులను పరిశీలించారు. విత్తనాలు, ఎరువుల నిల్వ, అమ్మకాలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ ద్వారా మాత్రమే విక్రయించాలని డీలర్లకు సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ ఆశించరాదని, అన్ని ఎరువుల విత్తనాలను గరిష్ట చిల్లర ధర ప్రకారమే విక్రయించాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి ఎరువుల నిల్వ చేసుకోవాలని సూచించారు. దుకాణంలో ఉన్న ఎరువులు, విత్తనాల ధరలతో బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. రైతులు ఎరువులు కొనేందుకు ఆధార్ వెంట తెచ్చుకోవాలని కోరారు. పంట చేతికి వచ్చే వరకు రసీదును భద్రపరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఏడీఏ కె రణధీర్ కుమార్, కరీంనగర్ అర్బన్ ఏవో ఎం హరిత పాల్గొన్నారు. బైన్సా పట్టణంలో సంజయ్ గాంధీ మార్కెట్లో నూతనంగా అగస్త్య ఆయుర్వేద చికిత్సాలయాన్ని డాక్టర్ దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ నూతన ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ దామోదర్ రెడ్డి మరియు బైన్సా పట్టణ డాక్టర్ల బృందం పాల్గొన్నారు. డాక్టర్ నరేష్ అలిశెట్టి, శ్రీనివాస్ అలిశెట్టి అగస్త్య ఆయుర్వేద చికిత్సాలయాన్ని ప్రారంభించారు. పంచకర్మ, మర్మ చికిత్స మరియు ఆక్యుపంచర్ ద్వారా సంపూర్ణ వైద్యం మరియు అన్ని రకాల కీళ్ళ నొప్పులు, సయాటికా, నడుము నొప్పి మరియు వెన్నపూస సమస్యలు, సంతానం లేని వారికి చికిత్స చేయబడుతుందని తెలిపారు. కరీంనగర్లో సామాజిక ఉద్యమకారుడు నరెడ్ల శ్రీనివాస్ విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.
నీతి నిజాయితీకి అన్యాయం అక్రమాలను ఎదిరించిన మహావ్యక్తి సామాజిక ఉద్యమ నేత నరేడ్ల శ్రీనివాస్ అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ ఫిలిం సొసైటీలో ఏర్పాటు చేసిన శ్రీనివాస్ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ నారద సులక్ష్మణ్, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, శ్యామ్ ప్రసాద్ లాల్, శ్రీనివాస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గొప్ప మానవతావాది, లోక్ సత్తా ఉద్యమ నేత నరేడ్ల శ్రీనివాస్ ఎందరికో స్ఫూర్తి అని కొనియాడారు. శ్రీనివాస్ వినియోగదారుల పక్షాన పోరాడాడని, మాజీ మంత్రి చొక్కారావు దగ్గర అనేక అంశాలపై చర్చించే వాళ్ళమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు యూనియన్ బ్యాంకుకు వెళ్తే ల్యాండ్ పేపర్స్ పెట్టినప్పుడు ఎంతో సహాయం చేశారని, బ్యాంకు ఉద్యోగిగా అనేక మందికి సహాయం చేశారని చెప్పారు. నీతి నిజాయితీ పారదర్శకంగా ఉండాలని శ్రీనివాస్ దగ్గర అనేక మంచి విషయాలు నేర్చుకున్నామన్నారు. ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని, ఫిలిం సొసైటీకి స్థలం సేకరించి కలెక్టర్ ఇస్తే మంచి ఆడిటోరియంతో భవనం నిర్మించిస్తామని తెలిపారు. కలెక్టర్తో పాటు పలువురు వక్తలు శ్రీనివాస్ సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. వినియోగదారుల రక్షణ కావచ్చు, లేకపోతే సమాచార హక్కు ద్వారా అవినీతికి వ్యతిరేకంగా కావచ్చు, ఫిలిం సొసైటీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇతర అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా వారిని ఎప్పుడు కూడా పూర్తిగా తీసుకుంటామని మనం మనతో మరి ఫిలిం సొసైటీ భవనానికి పైన అడుగుతాం, పైన ఇవ్వడానికి కలెక్టర్ గారు సిద్ధమే. కానీ పార్టీకి లేదు. ఎక్కడన్నా మంచి స్థలం ఐడెంటిఫై చేస్తే లెటర్ మోడల్ తోటి మంచి ఒక ఆడిటోరియం ఫిలిం సొసైటీ కట్టేయడానికి నిధులు నిర్మిస్తా. స్థలం గురించి కలెక్టర్ గారు కలవండి. ఫిలిం సొసైటీ కొత్తగా ఒక మంచి ఆడిటోరియం. సరస్వతి పుష్కరాలకు భక్తులు పోటెత్తుతున్నారు. బస్సులు లేక మందని బస్ స్టేషన్లో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాలు వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల్లో పుష్కరాలు ముగుస్తుండడంతో భక్తులు పోటెత్తారు. పుష్కరాలకు తరలి వెళ్లే భక్తుల రద్దీ పెరగడంతో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. పెద్దపల్లి జిల్లా మంతని బస్ స్టేషన్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అయితే వర్షం కారణంగా బస్సులు సకాలంలో రాక ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వచ్చిన బస్సులు ఎక్కేందుకు ఎగబడ్డారు. ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు అందుబాటులో లేక బస్సుల కొరకు గంటల తరబడి ప్రయాణికులు వేచి ఉండలేక ఆందోళన వ్యక్తం చేశారు. అడపాదడపా ఒక్కో బస్సు రావడంతో ప్రయాణికులు బస్సు ఎక్కడానికి కుస్తీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పెట్టుబడి సహాయం కింద మహిళా గ్రూపుల నుంచి ₹1,00,000 అందిస్తామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదారులు 30 రోజుల్లోగా ప్రారంభించి వచ్చే దసరా దీపావళి నాటికి గృహ ప్రవేశం జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లబ్ధిదారులకు సూచించారు. గంభీరావుపేట మండలంలో 2వ విడత కింద 507 మందికి, వీర్నపల్లి మండలంలో 259 మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కాగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని తెలిపారు. 30 రోజుల్లోగా నిర్మాణ పనులను లబ్ధిదారులు ప్రారంభించాలని, లేని పక్షంలో మంజూరు చేసిన ఇండ్లు రద్దయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. నిరుపేదలకు పెట్టుబడి లేని పక్షంలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 రుణం అందిస్తామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకుంటూ సొంత స్థలంలో మంచి ఇండ్లు నిర్మించుకొని ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశల్లో ₹5 లక్షల ఆర్థిక సహాయం అందుతుందని, 400 చదరపు అడుగుల నుంచి 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణం జరిగితే 4 దశల్లో గ్రీన్ ఛానల్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని వెల్లడించారు. ప్రభుత్వం అందించే సహాయం గురించి ఏ అధికారి లేదా దళారి నుంచి పైరవి వంటి చేయాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే స్వయంగా ఫోన్ చేయాల్సిందిగా స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణం పురోగతి ప్రకారం పారదర్శకంగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని, ఎవరికీ ₹1 కూడా ఇవ్వడానికి వీలు లేదని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీ హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేక అధికారులు హనుమంతు, రామదాసు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ విజయ, రాములు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో అకాల వర్షానికి ధాన్యం మొలకెత్తడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల ధాన్యం తడిసింది. జగిత్యాల జిల్లాలో సకాలంలో ధాన్యం కొనుగోలు జరగక అకాల వర్షానికి తడిసి మొలకెత్తింది. మొలకెత్తిన ధాన్యంతో జగిత్యాల మండలం తిప్పన్నపేట, గోపాలరావుపేట గ్రామాల్లో రైతులు రోడ్డెక్కారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి తడిసి మొలకెత్తుతుందని ఆందోళనకు దిగారు. వడ్ల బస్తాలు, చెట్ల కొమ్మలు రోడ్డుకు అడ్డగం పెట్టి మొలకెత్తిన ధాన్యంతో నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. ధర్మపురి టు జగిత్యాల టు నిజామాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నెల రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు అన్నదాతలు. అధికారులు వచ్చి తడిసిన ధాన్యం కొనుగోలు చేసే వరకు కదలమని భీష్మించారు. పోలీసులు ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో ట్రాఫిక్ను డైవర్ట్ చేసి రైతులను సముదాయించారు. చివరకు రెవెన్యూ, సివిల్ సప్లై, మార్కెటింగ్ అధికారులు రైతుల వద్దకు చేరుకుని రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. తూమ్ లక్ష్మణ్ సార్,
ఇవి గత వారం క్రితం నుంచి వెళ్ళి ఐక్యాప్ సెంటర్ కట్ట మీద ఉన్న అట్లను ఆపి మడ్లల వడ్లను జోకూరు అన్నా కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. అలాగే సాగర్ సార్ ఇది వడ్లు నానిపోయినాయి అన్న బయలు మిల్లుకు మాట్లాడాలంటే మీరు ఎవరిని అడిగి పోసారు అంటారు సార్. ఇది ఏదైనా అధికారులు సుతా పట్టించుకోవట్లేదు సార్. మరి రైతులు మేము ఎక్కడ మీరు రైతు రోడ్డు మీదకి ఎక్కడమైనా మా పరిస్థితి ఏంటి? దీన్ని ఎవరికి ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు. గత 15 రోజుల క్రితమే వడ్లు మ్యాచర్కి వచ్చినాయి. బరదాని ఏమంటే రేపిస్తాం మాపిస్తాం అని 15 డేస్ జరిపినారు. కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎమ్మెల్సీ కవిత లేఖ ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కవిత రాసిన లేఖపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తెలంగాణ ప్రజల అనుమానాలకు బలం చేకూర్చేలా కవిత లేఖ ఉందన్నారు. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనడానికి కవిత లేఖ నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనని, కాంగ్రెస్ అంటే రాజకీయం అంటారు. కవిత లేఖపై కేసీఆర్ హరీష్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత లేఖను డైవర్ట్ చేయడానికి కేటీఆర్ చిట్ చాట్తో కాంగ్రెస్పై విమర్శలు చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై హెరాల్డ్ పత్రిక గురించి కేటీఆర్ మాట్లాడడం కవిత లేఖను డైవర్ట్ చేయడానికేనని విమర్శించారు. కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యమే మా బలమని చెప్పారు. బీజేపీ రాష్ట్రానికి అనేక అంశాల్లో అన్యాయం చేస్తున్నా బీఆర్ఎస్ మాట్లాడుకోవడానికి కేసీఆర్ చెబితేనే కిషన్ రెడ్డిని అధ్యక్షుడు చేశారనే ఆరోపణలకు బలం చేకూర్చేలా కవిత లేఖ ఉందన్నారు. కాళేశ్వరంపై కేసీఆర్కు వచ్చిన నోటీసులపై కవిత రాసిన లేఖపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒక్కటి కావడంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని తెలిపారు. బీజేపీపై బీఆర్ఎస్ ఎందుకు విమర్శలు చేయలేదో ఇప్పుడు కవిత లేఖ ద్వారా అర్థమవుతుందన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు వ్యాఖ్యలు చేయలేదో కవిత లేఖకు టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని కోరారు. తెలంగాణ సగటు మనిషికి ఉన్నటువంటి అనుమానము, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బలీయంగా నిజ నిర్ధారణ జరిగేటువంటి విధంగా ఈరోజు కవిత గారి లేఖ. కవిత గారు అడిగిన ప్రశ్ననే కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ లోని కొంతమంది కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా ఉంటా ఉన్నారు, గత 10 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వారితో స్నేహపూర్వకంగా ఎందుకు ఉన్నారు, ఇది మంచిది కాదు కదా. ఇంత పెద్ద ఎత్తున కేంద్రము రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా, లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను, అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేరు కేసీఆర్ గారు అని. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఎల్ఎన్టీ మెట్రో యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో టికెట్ ధరలను ఇటీవల పెంచిన ఎల్ఎన్టీ సంస్థ సవరించిన ధరలపై తాజాగా 10% తగ్గిస్తున్నట్లు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం మెట్రో ఛార్జీలను సవరణ చేస్తూ ఎల్ఎన్టీ మెట్రో రైల్ హైదరాబాద్ ఒక ప్రకటన విడుదల చేసింది. 10% తగ్గించిన తర్వాత మెట్రో ఛార్జీలను ఎల్ఎన్టీ మెట్రో ప్రకటించింది. అందులో భాగంగా కనిష్టంగా 2 కిలోమీటర్ల లోపు టికెట్ ధర 11 రూపాయలు చేసింది. గరిష్టంగా 69 వరకు ధరలను నిర్ణయించింది. ఇక తగ్గిన ఛార్జీలు మే 24వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. కాగా ఇటీవల మెట్రో టికెట్ ధరల మీద 20% పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర ఆగ్రహం, వ్యతిరేకత రావడంతో తర్వాత తాజాగా సంస్థ 10% తగ్గింపు నిర్ణయం తీసుకుంది. భారత రజతోత్సవ సభలో భాజపా గురించి కేసీఆర్ తక్కువగా మాట్లాడడంతో భవిష్యత్తులో ఆ పార్టీతో భారస పొత్తు పెట్టుకుంటుందనే ఊహాగానాలను కొందరు మొదలు పెట్టారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సభ అనంతరం పార్టీ అధినేత కేసీఆర్ కు కవిత రాసినట్లు ఒక లేఖ గురువారం బయటకు వచ్చింది. అయితే దీనిపై భారస వర్గాలు గాని కవిత కార్యాలయ వర్గాలు గాని స్పందించలేదు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కవిత శుక్రవారం హైదరాబాద్కు చేరుకునున్న నేపథ్యంలో ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. రజతోత్సవ సభ విజయవంతమైందని కేసీఆర్కు అభినందనలు తెలుపుతూ రాసినట్లు ఈ లేఖలో పాజిటివ్, నెగటివ్ ఫీడ్బ్యాక్ పేరిట అంశాల వారీగా పేర్కొన్నారు. సభ విజయవంతమవడంతో పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నాయి. మీ ప్రసంగం పూర్తయ్యే వరకు శ్రద్ధగా విన్నారు. మీరు ఆపరేషన్ కగార్పై మాట్లాడడం చాలా మందికి నచ్చింది. కాంగ్రెస్ ఫెయిల్ అని పార్టీ శ్రేణులతో మీరు చెప్పించిన విధానం బాగుందని అంటున్నారు. పహల్గాం అమరులకు నివాళిగా మౌనం పాటించడం బాగుంది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలా మందికి నచ్చింది. ఆయన మిమ్మల్ని రోజు విమర్శిస్తున్నా మీరు హుందాగానే ఉన్నారనే ఫీడ్బ్యాక్ వచ్చింది. తెలంగాణ అంటే భారస, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెబుతారని చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై, తెలంగాణ గీతం అంశంపై మాట్లాడతారని ఎదురు చూశారు. మొత్తంగా మీ ప్రసంగంలో ఇంకొంచెం పంచ్ని ఆశించారు. ఆయన కార్యకర్తలు, నాయకులు సభలో సంతృప్తిగా ఉన్నారు. పోలీసులకు ఇచ్చిన హెచ్చరిక కూడా శ్రేణుల్లోకి బలంగా వెళ్ళింది. ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడం, బీసీలకు 42% రిజర్వేషన్ల అంశాన్ని విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడకపోవడం, ఇంత పెద్ద సభ నిర్వహణ బాధ్యతలను మళ్లీ నియోజకవర్గ పాత
ఇన్ఛార్జీలకు ఇవ్వడంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదన్న ఫీడ్బ్యాక్ కొన్ని నియోజకవర్గాల్లో వచ్చింది. మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే స్థానిక సంస్థల బీఫామ్ల బాధ్యతలను పార్టీ అప్పగిస్తుందని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకునేవారు రిలాక్స్గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులుగా ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జీల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర పార్టీ బీఫామ్లు ఇవ్వాలని కోరుతున్నారు. మీరు సభా వేదిక మీదకు వచ్చేలోపు 2001 నుంచి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుండేదని చాలామంది అన్నారు. కార్యకర్తలను ధూమ్ధామ్ ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. భాజపా గురించి మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామంది భవిష్యత్తులో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలు మొదలుపెట్టారు. వ్యక్తిగతంగా నాకు కూడా మీరు ఇంకా బలంగా మాట్లాడాలని ఉండే. నేను బాధపడ్డాను కదా, అందుకని కావచ్చు మీరు భాజపాను ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అన్నారు. కాంగ్రెస్పై క్షేత్రస్థాయిలో నమ్మకం పోయింది. దానికి భాజపా ప్రత్యామ్నాయం అవుతుందేమో అనే ఆలోచన మన శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా భాజపాకు సహాయం చేశామనే సందేశం కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మీరు ప్రత్యేక కార్యాచరణను మార్గనిర్దేశాన్ని ఇస్తారని అందరూ ఆశించారని ఎమ్మెల్సీ కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ సర్కార్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రాష్ట్రానికి ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతూ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న ఐపీఎస్ల సంఖ్య 139 నుంచి 151కి పెరగనుంది. ఇందులో సీనియర్ డ్యూటీ పోస్టులను 83కు పెంచింది. అదేవిధంగా స్టేట్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులను 20, సెంట్రల్ డిప్యుటేషన్ రిజర్వ్ పోస్టులను 33, లీవ్ రిజర్వ్ జూనియర్ పోస్టులను 13, ట్రైనింగ్ రిజర్వ్ పోస్టులను 2కు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదేవిధంగా అందులో ఐపీఎస్ రిక్రూట్మెంట్ రూల్స్ 1954లోని 9వ రూల్ కింద ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులు 46, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులను 105గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని త్రివేణి సంగమం గురువారం జనసంద్రంగా మారింది. 8వ రోజు భక్తులు పోటెత్తారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి పరిసరాలు బురదమయం కాగా భక్తులు ఇబ్బంది పడ్డారు. బస్టాండ్ నుంచి పుష్కర్ ఘాట్ వరకు దారిలో పూర్తిగా బురద పేరుకుపోయి అందులో లారీ చిక్కుకుపోయింది. దీంతో పుష్కర్ ఘాట్ వరకు భక్తులను తీసుకుని వెళ్లే ఉచిత వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎస్పీ కిరణ్, కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక దృష్టి సారించి దారి వెంట స్టోన్ డస్ట్తో మరమ్మతు చేయించి రాకపోకలను పునరుద్ధరించారు. కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయంలో వీఐపీ ప్రత్యేక దర్శనాలు బంద్ చేసి 2 క్యూలైన్ల ద్వారా సమానంగా భక్తులను దర్శనానికి పంపారు. రద్దీ కారణంగా క్యూలో భక్తులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో పలువురు వృద్ధులు, చిన్నారులు సొమ్మసిల్లి పడిపోయారు. ఇదిలా ఉండగా కాళేశ్వరానికి వచ్చే వాహనాలకు 1 వే చేయడంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గాయి. ఎస్పీ, కలెక్టర్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్ను పర్యవేక్షిస్తూ అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగగా ఎన్పీడీసీఎల్, ఎస్సీ మల్చూర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఎప్పటికప్పుడు మరమ్మతు పనులు చేపట్టారు. పుష్కరాల ముగింపునకు 4 రోజుల సమయం ఉన్నందున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. సరస్వతి పుష్కరాలకు ప్రముఖుల తాకిడి కొనసాగుతోంది. గురువారం మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్, తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు, సత్యనారాయణ, సినీ నటుడు అల్లు అర్జున్ తల్లి నిర్మల, నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ తదితరులు హాజరై పుణ్య స్నానాలు ఆచరించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆడబిడ్డను ఆర్థికంగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ను ప్రారంభించారు. మాచనూరులో 26 కోట్ల రూపాయలతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని ప్రారంభించారు. అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా 494.67 కోట్లతో చేపట్టబోయే పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం బస్తాపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెల్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఆయన ఆశయాలు, ఆలోచనలు ఎంతో గొప్పవన్నారు. మెదక్ జిల్లాతో ఇందిరాగాంధీది విడదీయరాని అనుబంధమని తెలిపారు. ఆమె మెదక్ ఎంపీగా కొనసాగుతుండగానే అమరులవ్వడం బాధాకరమన్నారు. జహీరాబాద్ అభివృద్ధిలో గీతారెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మెదక్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీస్గా జహీరాబాద్ కావాలని కృషి చేస్తామన్నారు. జహీరాబాద్ పారిశ్రామిక వాడ భూసేకరణలో అన్యాయం జరిగిందనే విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. భూములు ఇచ్చిన రైతులకు పరిహారం పెంచామని తెలిపారు. జహీరాబాద్ నిమ్స్లో భూములు కోల్పోయిన 5,612 కుటుంబాలకు ఇందిరమైన్లు నిర్మించి ఇస్తామన్నారు. అదేవిధంగా జహీరాబాద్కు అవసరమైన నిధులు కేటాయిస్తామని కామెంట్
చేశారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, అభివృద్ధి విషయంలో అందరినీ కలుపుకొని పోతామని తెలిపారు. ముఖ్యంగా నారాయణఖేడ్ అభివృద్ధికి ప్రత్యేకంగా సమీక్ష చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో మెదక్లో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామన్నారు. సింగూరు ప్రాజెక్టును ఎకో టూరిజం కింద అభివృద్ధి చేస్తామని తెలిపారు. అందుకు త్వరలోనే నిధులు కూడా మంజూరు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతులను అప్పుల బాధ నుంచి విముక్తి చేశామని పేర్కొన్నారు. రైతు భరోసా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. గత ప్రభుత్వంలోని నాయకులు వరి వేస్తే ఉరే అని చెప్పేవారని, రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో హిందూ ఏక్తా యాత్రలో కాంగ్రెస్ తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. కాంగ్రెస్కు ఏమాత్రం దేశభక్తి ఉన్నా అక్రమంగా రాష్ట్రంలో ఉన్న విదేశీయులను, రోహింగ్యాలను పంపించేయాలని డిమాండ్. ధాన్యం కొనుగోళ్లలో నెలల తరబడి జాప్యం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్ రావుపేట గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన. ద్విచక్ర వాహనంపై తిరుగుతూ డ్రైనేజీ సమస్యను సందర్శించిన మంత్రి పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో కురిసిన వర్షానికి ముంపుకు గురైన దుకాణాలను, నాలాల పరిశీలన. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని చెప్పడానికి ఎమ్మెల్సీ కవిత లేఖే నిదర్శనం. కరీంనగర్లో మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్.